ఓటీపీ 2.0 విధానాన్ని 2.0 విధానాన్ని విలేకరుల ఐక్యత, దస్తావేజ్ విలేకరుల ఐక్యత, దస్తావేజ్ విలేకరుల ఐక్యత, దస్తావేజ్ విలేకరుల ఐక్యత 2.0 మరియు మీడియా మిత్రులకు, నంద్యాల పట్టణ ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పెండౌన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు రెండవ రోజు మేము పెండౌన్ అనే ఒక శాంతియుత పోరాటం చేపట్టి ఇది రెండవ రోజు. నేను చెప్పేది ఒకటే, ఏ పోరాటమైనా మీడియా మిత్రులతోనే అది ముందుకు పోతుంది. మేము చేస్తున్న ఈ పోరాటం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి దగ్గరికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇంతవరకు ప్రతి ఒక్క అధికారుల దగ్గరికి తిరిగినాము. మా సంఘ పెద్దలు పోయినారు, అందువల్లతో మాట అన్నారు. అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టే మేము ఈ పోరాటానికి దిగాల్సి వచ్చింది. లేకపోతే మేము ఇంతవరకు ఏ పోరాటాలు చేయలేదు. కాబట్టి వీళ్ళందరూ కలిసి మేము చేస్తున్న ఈ పోరాటాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయితేనేమి మీరే చేర్చాలని ఈ మీ పత్రికా విలేకరుల సమక్షంలో నేను కోరుకుంటున్నాను. రాష్ట్రమంతటా ఈరోజు పెండౌన్ చేస్తున్నటువంటి మా సహోదర దస్తావేజ్ విలేకరుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ మా సందేశాన్ని ఈరోజు వరకు ప్రజలందరికీ చేరవేస్తున్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మేము చేస్తున్న ఈ సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ముఖ్యంగా దీంట్లో ఉన్న ఈ సమ్మెలో ఉన్న అంశం ఏంటంటే, ఈ 2.0 అనే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ విధానాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ ఓటీపీ విధానం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. సాంకేతిక పరంగా ఆలోచిస్తే సర్వర్లు కూడా చాలా స్లోగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓటీపీ సిస్టమ్ పెట్టినా కూడా ఓటీపీ స్లోగా రావడము, కాలయాపన జరగడము, ప్రజలు అనేక ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉంది. కాబట్టి 2.0లోని ఓటీపీ ప్రక్రియను తీసివేయాలని, అదేనుగాక అవసరమైన కొన్ని విషయాలు ఇందులో చేర్చాలని, ముఖ్యంగా ప్రైవేట్ అటెండెన్స్ అనే ప్రక్రియ మరియు ఎడిట్ ఇండెక్స్ అనే ప్రక్రియలను మళ్ళీ దీన్ని మొదలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్కు వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ముఖ్యమైన వనరుగా ఉన్నది. అలాంటి విషయంలో లోపాలు ఉండడం అనేది చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం, డిపార్ట్మెంట్ వారు త్వరితగతిన ఈ సమస్యల్ని పరిష్కరించి ప్రజలకు మేలు చేకూర్చి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రయత్నించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.